అయోమయంలో కంది రైతు అంటూ ఈనాడు బళ్ళారి ఎడిషన్లో అంటే కర్ణాటక ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. రాయచూరు న్యూస్ టుడే. రాయచూరు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో 10 రోజుల క్రితం ఎర్ర కంది క్వింటా ధర 11,200 పలికింది. అమాంతంగా పెరిగిన ధరను చూసిన అన్నదాతలు హర్షం వ్యక్తమైంది. దాంతో జిల్లాలోని రైతులే కాక చుట్టుపక్కల జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా రాయచూరుకు పంటను తీసుకురావడం మొదలుపెట్టారు. ఫలితంగా ఇబ్బడి ముబ్బడిగా తేవడంతో యార్డులో సగం కందుల రాసులే కనిపించాయి. గత 3 రోజుల నుంచి ధర తగ్గుతోంది. సోమవారం గరిష్ట ధర 9,301, మంగళవారం 9,590, బుధవారం 9,117 నమోదైంది. దీంతో నిరాశతో గత్యంతరం లేక వచ్చిన ధరకై విక్రయించుకుంటున్నారు. తడిసి ఉంటే 4,500 ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. తిరిగి తీసుకెళ్లలేక ఆరబోస్తున్నారు. జూన్లో సాగు చేసిన కంది పంట డిసెంబర్ 2వ వారం నుంచి విపణికి వస్తుంది. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో సాగు చేసిన పంట కోస్తున్నారు. జనవరి చివరికి మార్కెట్ సీజన్ ముగిసిపోతుంది. పంట అధికంగా దిగుమతి అవుతున్నందునే వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలోని రాయచూరు గ్రామీణం, మాన్వి, దేవదుర్గ, లింగసూగూరులో వర్షాధారంగా కందిని అత్యధికంగా సాగు చేశారు. ఈసారి అతివృష్టి, పురుగు కాటు వల్ల దిగుబడి తగ్గింది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు రావాలి. కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ల లోపే పండాయని రైతులు వాపోతున్నారు. ఆశించినంత పంట రాక, ధర లేక కంది రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. రాష్ట్రంలోనే కలబుర్గిలో అత్యధికంగా కంది సాగు చేస్తారు. కంది బేడల ఖనిజాగారంగా ఆ ప్రాంతానికి పేరుంది. రేటు దిగజారినప్పుడు చేయూత ఇచ్చేందుకు కలబుర్గిలో కంది బోర్డు ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రాంతంలో ధర పడిపోయినా బోర్డు మౌనంగా ఉండటంపై రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు నెలకొల్పాలి. విష్ణు రైతు సీతానగరం క్యాంపు అంటున్నాడు. గిట్టుబాటు ధర కోసం సేకరణ కేంద్రాలు తెరవాలి. లేకుంటే రైతులు ఆర్థికంగా నష్టపోతారు. ధర లభిస్తుందన్న ఆశతో 40 ఎకరాల్లో కంది సాగు చేశారు. మొత్తం పంట అమ్ముకున్న తర్వాత కేంద్రాలు తెలిస్తే లాభం ఉండదు అని ఆయన అంటున్నాడు. దీనికి జతగా మార్కెట్లో ఆరబోసిన కంది అని చెప్పి ఫోటో వేశారు. చక్కగా ఉంది ఫోటో.